నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన తర్వాత ఈ టెర్రరిస్టులకు సంబంధించి అనేక రకాలుగా దర్యాప్తులు చేపడుతున్నప్పటికీ ఒకవైపు ఏమో మొన్న వచ్చినటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఉన్నట్టుగా అక్కడికి శ్రీలంకన్ పోలీసులు వెళ్ళి అక్కడ దర్యాప్తు చేసినప్పటికీ వాళ్ళు దొరకనట్టుగా కొన్ని న్యూస్ ఛానల్స్లో మాట్లాడడం జరిగింది. అయితే ఇదివరకు మనం వింటూ వచ్చాం, నిజంగా మన ఇంటి దొంగ ఎవడో లేకుండా బయట నుంచి వచ్చి ఎవడో ఈ కాల్పులు కానీ ఈ చర్య కానీ దుస్సాహసానికి ఒడిగట్టగలరా? చాలామంది ఏంటంటే నిజంగా మన నుంచి ఎవరో సపోర్ట్ చేసే ఉంటారని నమ్ముతూ వచ్చారు. దానికి తగ్గట్టుగా ఒక ఆధారం కూడా ఈరోజు బయటకు వచ్చింది. అదే ఈ వీడియో మీరందరూ ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి చేసిన చర్య ఒకసారి మీరు చూడండి. దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను నేను. రైట్, ఇక్కడ నుంచి ఈ వ్యక్తి ఇది ఒక వాటర్ ఫ్లో దూకేశారు. ఇది ఒక డ్రోన్ విజువల్. జాకెట్, రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నాడు ఇతను. రైట్, కొట్టుకోబోతుండగా విజువల్ ఇది. సో ఈ విజువల్ ఏంటి అనే క్లారిటీ కావాలి కాబట్టి చెప్తాను, చాలా క్లియర్గా వినండి. ఇది మొన్న పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన తాలూకు టెర్రరిస్టులకి మన ఇంటి నుంచే ఇంటి దొంగ అయినటువంటి అతని విజువల్ ఇది. పోలీసులు ఇతన్ని వెంబడిస్తూ ఇతని కోసం దర్యాప్తు చేస్తున్న ఈ క్రమంలో సడన్గా ఈ విజువల్ బయటకు వచ్చింది. మొన్న ఈ మధ్యకాలం మనం చూసాం, ఒక తీవ్రవాది ఇంటిని బాంబులతో పేల్చేశారని, ఎవరైతే వాళ్ళకి సంబంధించి సహకరించారో వాళ్ళని కూడా శిక్షిస్తామని మోడీ గారు చెప్పడం, ఇలాంటివి వింటూ వచ్చాం. కానీ ఎలాంటి ఆధారాలు కూడా బయటికి రాలేదు. ప్రధానంగా 4 టెర్రరిస్టులు కశ్మీర్కి ఎంటర్ అయ్యి పెహల్గాం లాంటి సస్యశ్యామలంగా ఉండే ప్రదేశంలోకి చొరబడి అమాయకపు ప్రజలని 26-27 మందిని ఒక్కొక్కరు ఒక్కొక్క మూల నుంచి ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు చనిపోతానో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళ మరణం ఎందుకు సంభవిస్తుందని వాళ్ళకి అర్థమయ్యే లోపే వాళ్ళ ప్రాణాలు పోయాయి గాల్లోకి. ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత మనందరం ఫైట్ చేస్తున్నాం అగైనెస్ట్ పాకిస్తాన్. ఏంటి ఈ బాంబులు, ఈ యుద్ధాలు లేకుండానే ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని జస్ట్ మాటలతోనే యుద్ధం చేస్తున్నాం తప్ప వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇంకా సరైనది ఇవ్వలేదు అని చాలామంది భావిస్తున్నారు. ఒక 5 రూల్స్ తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ సింధు జలాలను ఆపేశారు. అట్ ద సేమ్ టైం ఇండియా పాక్ మధ్య ఉన్నటువంటి ఏవైతే ఈ సత్సంబంధాలు ఉంటాయి వీటన్నిటికీ బ్రేక్ పడేలాగా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు తరిమేస్తున్నారు. రాబోయే వాళ్ళని రానియకుండా ఆపేశారు. ఇలా చాలా జరుగుతున్నాయి. మోస్ట్లీ పాక్ నుంచి వచ్చే కాటన్ ఏదైతే ఈ పత్తి ఉత్పత్తికి సంబంధించి దిగుమతి ఉంటుందో దీన్ని కూడా ఆపేశారు. సో అయితే పాక్ ఇప్పటికే గజగజ వణికిపోతోంది. సిచ్యువేషన్స్ ఏమవుతాయి, ఎలా ఇండియా తన పగ తీర్చుకుంటుందన్న భయంతోనే బ్రతుకుతున్నారు. ఎవరైతే ఈ ఇన్సిడెంట్కి ముందు మాట్లాడిన గొప్ప కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కలుగుల్లోకి వెళ్ళి ఎలుకల్లాగా దాక్కున్నారు. ముఖ్యంగా ఈ సయీద్, అతని పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, అతను ముష్కరీ తోయిబాకి లీడరు హఫీజ్ సయీద్. వినడానికి కొంచెం గగన సినిమాలో టెర్రరిస్ట్ నేమ్ లాగా ఉంది కదా, నిజంగా వాళ్ళ పేరు అలాగే ఉంటాయి. ఆ హఫీజ్ సయీద్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఒక పక్క కొన్ని వార్తలు ఏంటంటే పాక్ హఫీజ్ సయీద్ని చాలా దగ్గరగా చేరదీసి పెంచి పోషిస్తోంది అని ఒక వాదన వినపడుతుంటే, ఇంకొక పక్క పాక్ ఏం చెప్తోందంటే అసలు హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడు, కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తోంది. ఇవన్నీ నమ్మశక్యంగా లేనప్పటికీ మొన్నటికి మొన్న ఎవరైతే ఒక ఆర్మీ చీఫ్ ఇతను మాట్లాడాడు, భారత్ని క్షమించము, భారత్ చేస్తోంది అన్యాయం మాకు అని ఇలాంటి చాలా మాటలు మాట్లాడి. అయితే మొన్నటికి మొన్న ఒక వీడియో కూడా వచ్చింది. టెర్రరిస్టులు సైతం పాట పాడుతూ ఒక నినాదం చేస్తూ మీ ఇండియాలో జొరబడతాం, మీ రెడ్ ఫోర్ట్ మీద మా జెండా ఎగరేస్తాం, ఇండియాని బంగ్లాదేశ్గా మారుస్తాం, ఇలాంటి కొన్ని అంటే ఫన్నీ సాంగ్స్. లైక్ నాకు అది ఫన్నీగానే అనిపించింది. చిన్నపిల్లలు పాడతారే కార్టూన్ సాంగ్స్, కోక్కెల కుయ్యనింది, అలాంటి సాంగ్ లాగా అనిపించింది నాకు. టు బి ఫ్రాంక్, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకు అలా మాట్లాడుతున్నప్పటికీ ఇండియా ఏంటి ఇంకా రియాక్ట్ అవ్వలేదు అనుకున్న టైంలో బిష్నోయ్ ఎంటర్ అయ్యి ఒక ట్వీట్ వదిలాడు వాళ్ళ గ్యాంగ్ ద్వారా. తొందరలోనే కక్ష తీర్చుకుంటాం, మీరు కన్నెర్ర చేసి మీ గుడ్లు పీకుతాం,
మీరు అమాయక ప్రజల్ని చంపారు, కానీ మేము చంపబోయే వ్యక్తి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే లక్ష్యమంతా సమానం అని చెప్పి కింద ఈ హఫీజ్ సయీద్ ఫోటో పెట్టి నోట్ చేసిన మార్క్ వేశారు, ఇంటూ మార్క్. సో ఇండియా వ్యాప్తంగా కూడా ఓవరాల్గా అందరూ గుర్తుపెట్టుకుందామని అనుకుంటున్నా కూడా పెహల్గాం ఇన్సిడెంట్ అనేది రోజు రోజుకి సన్నగిలుతోంది. ఇది మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి ఇండియా ఎలా దీనికి కక్షనో లేకపోతే దీనికి ప్రతీకారమో వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని మమ్మల్ని క్షమించండి అనే వరకు తీసుకొస్తుందో ఎప్పుడు ఏంటనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ, బట్ ఈ విజువల్ మాత్రం హైలైట్ అవుతుంది ఓవరాల్గా. నిజంగా వీళ్ళనే అసలు ఫస్ట్ ఇతన్ని శిక్షించాలి, ఆ టెర్రరిస్టుల కంటే కూడా. ఇతనే హెల్ప్ చేయకపోతే, ఇలాంటి వాళ్ళే హెల్ప్ చేయకపోతే అలాంటి వాళ్ళు ఇక్కడ వరకు ఎలా వస్తారు? ఇండియాలోకి జొరబడి అంత పెద్ద ఇన్సిడెంట్ చేయడానికి ఎలా పూనుకుంటారు? అండ్ మోస్ట్లీ మొన్న నంద్యాలలో కూడా ఒక సోకాల్డ్ కొంతమంది ఎవరైతే పాక్కి వ్యతిరేకంగా జెండాని స్టిక్కరింగ్ చేయించి రోడ్డు మీద అంటిస్తే దాన్ని పీక్కుంటూ వెళ్ళారు. ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్లుగా వీళ్ళందరూ పాక్కి హెల్ప్ చేస్తూ ఉంటే, మోస్ట్లీ సెలబ్రిటీస్ కూడా పాక్కి సైతం సపోర్ట్ ఉన్నట్టుగా మొన్నటికి మొన్న సాయి పల్లవి, నిన్నటికి నిన్న సమంత, వీళ్ళందరూ కూడా పాక్కి సపోర్ట్ చేస్తున్నారు. చనిపోయిన 26-27 మందికి సపోర్ట్ చేయాల్సిన వీళ్ళు పాక్కి సపోర్ట్ చేస్తున్నారు. వై? ఎందుకంత ప్రేమ పాక్ అంటే ఆల్రెడీ ఇండియన్స్ అందరూ మనకు అభిమానులు అయిపోయారు, ఇంకా పక్క దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మన అభిమానులుగా మార్చుకోవాలని పాక్ మీద కన్సర్నా మీకు అది? సో అది ఓవరాల్గా అయితే దీనికి సంబంధించి ఒక చిన్న క్లూ మళ్ళీ బయటకు వచ్చింది. ఇంకా చాలా ఆధారాలు బయటకు రావాల్సి ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది ఎవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.